హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. టైం వచ్చేసి 8:30 అయింది. సో చెన్నై వెళ్తున్నాం. చెన్నై టు పాండిచ్చేరి ట్రిప్. సో దసరా కైండ్ ఆఫ్ వెకేషన్ ఇది. సో ప్రజెంట్ అయితే మా ఫ్లైట్ వచ్చేసి 9:45కి ఉంది బోర్డింగ్. గేట్ నెంబర్ 120కి వెళ్తున్నాం. సో చాలా టైం ఉంది. సో మనకి లాంజ్ ఉంటుంది కదా, సో లాంజ్లో డిన్నర్ చేసేసి మనం బోర్డింగ్ టైం కల్లా గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో పాండిచ్చేరి, చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఫస్ట్ టైం. సో చెన్నై చూద్దాం ఎలా ఉంటుందో. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది ఈరోజు, క్రౌడే లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రష్ లేదు అసలు, చాలా ఖాళీగా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో ట్రిప్. పాండి కూడా ఫస్ట్ టైం, చెన్నై పాండి రెండు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లోక్షి హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? పాండి బీచ్కి వెళ్తున్నాం కదా. డాడీ. ఎయిర్పోర్ట్ బాగుందా? సో లాంచ్కి వెళ్దాం. లాంచ్కి వెళ్ళాక చూద్దాం. డిన్నర్ చేసేసి మనం ఫ్లైట్ క్యాచ్ చేసేద్దాం. ఓకే. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది. మేబీ హాట్ టైమింగ్ ఏమో, అన్ సీజన్ కైండ్ ఆఫ్. లోక్షి బ్యాగ్ బాగుంది కదా. లోక్షి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. హాయ్ చెప్తుంది. సో లాంజ్లో అయితే వచ్చేసాం. సో ఇప్పుడే డిన్నర్ చేయడం అయింది. సో 5 కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఒకటే పని చేసింది, మిగతా 4 కార్డ్స్ పని చేయలేదు. రీజన్ ఏంటంటే మనం స్పెండ్ చేయాలి ఆ కార్డ్స్లో. సో ఆ కార్డ్లో మనం స్పెండ్ చేస్తేనే మనకి అది అవైలబుల్ ఉంటుంది ఆఫర్ అనేది. సో ఓన్లీ పనిచేసిన కార్డు ఏంటంటే HDFC డెబిట్ కార్డు, అదొకటే పనిచేసింది. సో దానికి కూడా 1 రూపీ ఛార్జ్ చేశారు. నార్మల్గా అయితే వితౌట్ కార్డ్ అయితే 2300 రూపీస్ అన్నారు. సో ప్లాన్ చేసుకోండి, కార్డ్స్ అవైలబుల్ ఉంటేనే లాంజ్ యాక్సెస్ చూసుకోండి, లేకపోతే వర్త్ కాదు. ఫుడ్ కూడా సో యావరేజే. సో అంత వర్త్ అయితే కాదు అంత అమౌంట్ పెట్టడం. సో దానికన్నా మనకి ఎయిర్పోర్ట్లోనే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనకి ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి 9:45, గేట్ నెంబర్ 120. సో వెయిట్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో అంతవరకు మనం ఇక్కడ లాంజ్లోనే రిలాక్స్ అవుదాం. సో లోక్షి ఫైనల్గా డిన్నర్ చేసేస్తుంది. అది కూడా బాగా ఆడేసుకుంది. ఎయిర్పోర్ట్లో విపరీతంగా పరిగెట్టేసింది ఎయిర్పోర్ట్ మొత్తం. చక్కగా డిన్నర్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడం కోసం ఎక్సైటెడ్గా ఉంది లోక్షిత. సో ఇదే మేము ఎక్కబోయే ఫ్లైట్, ఇండిగో. సో రెడీ టు టేక్ ఆఫ్. ఇంకా బోర్డ్ అవుతున్నాం అందరం. సో మొత్తం అందరం చూస్తున్నాం, బోర్డ్ అవుతున్నాం. సో ఫ్లైట్ ఎక్కేస్తాం కాసేపట్లో. సో ఇదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం. బోర్డింగ్ స్టార్ట్ అయింది, వెళ్తున్నాం. ఫ్లైట్ ఆన్ బోర్డ్ అవుతున్నాం. సో రైట్ టైం వచ్చేసి 10:30. సో మేబీ ఎర్లీగా స్టార్ట్ చేస్తాడేమో. 11:30కి అయితే ల్యాండ్ అయిపోతాం చెన్నై. ఓకే, సో లెట్స్ ఎంజాయ్ ది ఫ్లైట్. భయంకరంగా సౌండ్ అయితే వస్తుంది. ఫ్లైట్ ఫుల్ అయినట్టుంది, క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. హాయ్ లక్షి. హ్యూజ్ టర్బైన్స్. ఇదిగో ఎంత ఉన్నాయో చూడండి, వెరీ హ్యూజ్. పెద్ద ఫ్లైట్ ఇది. ఎంటర్డ్ ది ఫ్లైట్. ఫ్లైట్ అయితే ఫుల్ అయినా తెలిసి, క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. ట్రైన్లో కూర్చున్నాం, స్టార్ట్ అవుతుంది. లక్షి బాగుందా? ఇదిగో లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు. మన ఇప్పుడు ఆకాశంలోకి
చెన్నై ల్యాండ్ అయిపోయాం. రైట్ ఆన్ టైం. ఫ్లైట్ ఎంత వేడి వస్తుందో. చెన్నై ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఎక్కేసి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం. ఇదేనండి చెన్నై ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ అరైవల్స్ ఇది. సో దిగిపోయాం. సో బెల్ట్ నెంబర్ 3 అంట, అక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే పాయింట్సే. సో అక్కడ 3 కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ లగేజ్ వచ్చేసినట్టుంది. సో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఇటే ఎగ్జిట్స్ కనబడుతున్నాయి కదా, ఎగ్జిట్ A2 A3 అని బ్యాగ్ కలెక్ట్ చేసుకుని ఎగ్జిట్లో బయటికి వెళ్ళిపోవడమే. ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. చెన్నై ఎయిర్పోర్ట్ ట్రెడిషన్ ఉంది, కనబడుతుంది బాగా. మొత్తం తమిళనాడు ట్రెడిషన్ అంతా ఎయిర్పోర్ట్లో పెట్టారు. బాగుంది ఎయిర్పోర్ట్. ఓకే, చూద్దాం మన లగేజ్ వచ్చిందో రాలేదో, వచ్చి వెళ్ళిపోయిందో. గుడ్ మార్నింగ్. సో నైట్ 1 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. మా బామ్మది వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఎర్లీ మార్నింగ్ 6కి జస్ట్ 2 కిలోమీటర్స్ ఇది తిరువన్మయూర్ బీచ్. ఇది జస్ట్ వెరీ నియర్ 2 కిలోమీటర్స్ అని మార్నింగ్ సన్ రైజ్ కోసం వచ్చాం. సో ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, సన్ రైజ్ కోసం వచ్చాం. సో మార్నింగే బీచ్లో చూస్తున్నారు కదా ఎంత జరుగుతారో. చాలామందికి వెరీ నియర్ బై. జస్ట్ ఇదంతా బీచ్ వ్యూ. ఇవన్నీ ఇల్లులే ఉన్నాయి వెనక మొత్తం. సో సన్ రైజ్ కోసం బీచ్కి వచ్చాం. సో లెట్స్ ఎంజాయ్ ది సన్ రైజ్ హియర్. టైడ్స్ అయితే బాగా వస్తున్నాయి, బాగుంది. టైడ్స్ చూడండి, భలే వస్తున్నాయి టైడ్స్. సో కాలు తడుపుకుందాం. వా దిస్ ఇస్ చెన్నై తిరువన్మయి బీచ్. చాలా బాగుంది. అందరు బీచ్లో మార్నింగ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.